సో మరి మీరు ఇంతకు ముందు కూడా మనం ఈ థర్డ్ యజ్ఞం 2 సంవత్సరాలు జరిగినప్పుడు మీరు పాల్గొన్నప్పుడు మీకు కలిగిన ఒక అనుభవం. చాలా అనుభవాలు కలిగాయి, ఒకటి కాదు చాలా అనుభవాలు కలిగాయి. ఏంటంటే ఒకరోజు ఏం చేసామంటే మేమందరము అక్కడ నైట్ టైము ఒక తెప్ప వేసుకొని, అంటే ఒక పడవ వేసుకొని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాం. ఇసుక తెన్నెలు, చక్కటి, అది టైం కూడా దాదాపు 11-12 అవుతుంది అనుకుంటాను నేను. అక్కడ సామూహిక ధ్యానం చేసాం అందరం కలిసి. ఒక అప్రాక్సిమేట్గా ఒక 50-60 మంది ఉండొచ్చు అక్కడ. 50-60 మంది రాత్రిపూట ఏం చేస్తారు, 11 తర్వాత పడుకుంటారు అందరూ. మేమందరం ధ్యానం చేసాం అక్కడ. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అంటే అది ఒక వన్నెస్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు వచ్చినటువంటి అనుభవం. అంటే ఈ వాటర్, ఈ ఇసుక, రాయితో కట్టబడినటువంటి పిరమిడ్, తర్వాత అన్నీ కంటికి కనిపించడానికి వేరే వేరే రూపాలలో ఉన్న ఆ అన్ని రూపాలలో ఉన్నటువంటి శక్తి, ఈ లోపల ఉన్నటువంటి శక్తి, ఆ వన్నెస్, ఆ ఫీలింగ్ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ మెడిటేషన్లో. అంటే నేనే ప్రకృతి, ప్రకృతి నేనే అన్న ఎక్స్పీరియన్స్ అయ్యాను. తర్వాత లోపల నుంచి చెప్పలేని ఆనందం, ఆ లోపల ఒక వర్ణించలేని ఆనందాన్ని నేను పొందాను ఆ మెడిటేషన్లో. ఆ హ్యాపీనెస్ ఎంత అద్భుతంగా ఉన్నిందంటే, అంటే కొన్ని విషయాలు చెప్తే మనం ఏమవుతుందంటే 100% ప్రజెంటేషన్ చేయలేం. నేను చెప్పినప్పుడు ఆ అనుభూతి నా మాటల ద్వారా తగ్గుతుంది. ఈ మాటలకు వర్ణించలేని హ్యాపీనెస్ కాదు అది, హ్యాపీనెస్ అని అంటే దాన్ని తగ్గుతుంది, బ్లిస్. ఆ బ్లిస్ స్టేట్లో నేను చాలా సేపు ఉన్నాను నేను. అది వచ్చిన తర్వాత కూడా నాకు ఎంతో చాలా కనెక్టెడ్ అయింది. తర్వాత మెయిన్గా మెడిటేషన్ అయిపోయిన తర్వాత అక్కడ వాక్ చేయడము, తిరగడము, ఆ సమయంలో నా లైఫ్లో ఎప్పుడు అలా, అంటే పొద్దున పూట తిరుగుతాం కానీ రాత్రుల పూట తిరగాం కదా, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ నైట్ టైం తిరగడము, తర్వాత చుట్టూ మనకి ఇష్టమైన వ్యక్తులు. ఇప్పుడు మన పక్కన ఇష్టమైన వ్యక్తి ఉన్నారనుకో, మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు. అదే ఇష్టం లేని వ్యక్తులు ఉన్నారనుకో, అప్పుడు వచ్చేటువంటి అనుభవాలు వేరు. సో అందరూ మెడిటేటర్స్ ఉన్న వాళ్ళందరం కూడా ఎంత సరదాగా ఉన్నామంటే, ఎంత జాయ్ఫుల్గా ఉన్నామంటే మాటల్లో వర్ణించలేం. తర్వాత మరుసటి రోజు నదీ స్నానాలు, దాదాపు 5 గంటలు 6 గంటలు నదిలోనే ఉన్నాం మేము. నదిలో నుంచి బతిమలాడుతున్నారు రమ్మని. అస్సలు లాస్ట్లో వచ్చింది మేమే. ఒక్కసారి కూడా నదిలో నుంచి బయటికి రావాలంటే ఎంత బాధేస్తుంది అసలు. సో కంటిన్యూగా వాటర్లోనే రకరకాలుగా స్విమ్మింగ్ చేస్తూ ఉండడము, పల్టీలు కొట్టడము. నందా సార్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు అనమాట, చిన్న అబ్బాయి, శ్రమను. ఇంకా శ్రమంతో ఇంకా మామూలు ఎంజాయ్మెంట్ కాదనమాట. తనను పల్టీలు కొట్టించడం, తర్వాత శ్రమం చేసే జోకులు ఇంకా నీకు తెలుసు కదా, మామూలుగా ఉండవు. వాళ్ళ నాయనకు మించి ఉంటాడు. అవును. సో చక్కగా ఆట పట్టిస్తూ ఉంటాడు, ఇంకా మామూలుగా లేదు అది. సో నెక్స్ట్ లెవెల్ పీక్స్ ఎంజాయ్మెంట్ అనమాట. ఎస్పెషల్లీ నదిలో ఉన్నప్పుడు బై డిఫాల్ట్ హ్యాపీనెస్ వస్తుంది, ఎందుకో తెలియదు. వాటర్ అంటేనే ఒక హ్యాపీనెస్. ఆ వాటర్లో అందరం నచ్చిన వాళ్ళమే ఉంటాం అక్కడ. అందరికీ ఎప్పుడో లాంగ్ టైం తర్వాత కలుస్తాం అందరం. ఎక్కడెక్కడి నుంచో వచ్చింటారు వాళ్ళు. గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాం మనం, అయినా తృప్తి తీరదు. సో షేరింగ్, ఒకవైపు స్నానాలు అవుతుంటాయి, ఓ దిక్కు షేరింగ్. సో అదొక బ్యూటీ. తర్వాత అదే వాటర్లో సన్ రైజ్ని చూస్తాం, అదే వాటర్లో సన్సెట్ని చూస్తాం. తర్వాత మిట్ట మధ్యాహ్నం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఆ హ్యాపీనెస్లో ఇంకేం కనబడదు. అట్లా నదీ స్నానాలు అండ్ సామూహిక ధ్యానంలో నేను పాల్గొన్నప్పుడు సార్ సమక్షంలో మెడిటేషన్, అది ఒక అద్భుతం అంతే. అది నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, పత్రి సార్తో నిజంగానే మనం తిరిగామా, పత్రి సార్తో నిజంగానే మనం ఇంత వర్క్ చేసామా, ఆయనతో మనం కూడా ఉన్నామా అని ఇప్పుడు అనిపిస్తుంది.